ఇలా పెంచుకుంటా పోతే అట్లీస్ట్ సాలీలు కొంచెం అటే పోతుంది. ఇంకా మాకు చాలా కష్టం అవుతుంది కదా, ఇంకా సైకిల్ తొక్కడం ఏం కావాలి. 8 రూపీస్ పెరిగింది, 117. పెట్రోల్ మొత్తం వాళ్ళ అండర్ రేట్ లో ఉంది. దానివల్ల ఒడిదుడుకులు వస్తుంటాయి, మనం భరాయించాలి. అంతా ట్రంప్ గారి చేతిలో ఉంది. ప్రపంచం మొత్తం పెరిగింది కదా, ఎవరు గవర్నమెంట్ కాపాడుకుంటాక వాళ్ళు చూసుకుంటున్నారు అంతే. సామాన్యుడి గురించి ఎవరు ఆలోచించట్లేదు. మ్యాక్సిమం ఆదాయం చేస్తున్నాము, ఎటు తిరగట్లేదు, చాలా వరకు ఆదా చేసుకుంటూ వస్తున్నాము. గవర్నమెంట్ ఏమో ప్రజల మీద ఎంత భారం ఎందుకు వేసేస్తుందో తెలియదు. ఈయనేమో అబ్బా కొడుకులు సింగపూర్ మైసీ ఆ ఊరు ఈ ఊరు తగ్గినట్టే కదా. అత్యవసరం అంతా ఇవాళ పెట్రోల్ పెరిగిన దాని వల్ల ఇవన్నీ పెరిగింది. సామాన్యుడు బతకగలుగుతున్నాడా? ఒక పూట తింటున్నాం, ఒక పూట పస్తులు ఉంటున్నామండి. సామాన్యుడు భారంగానే అనిపిస్తుంది రేట్లు. పెరిగినప్పుడు మనం పెంచుకోవాలండి, ఓర్నే రాదు కదా పెట్రోల్. చాలా నుంచి పెంచలేదు, చాలా కష్టంగా ఉందన్న. మరి వర్క్ చేసుకునేటోళ్ళం మాకు కూడా ఇంత రేట్లు పథకాలు పెరుగుతూ ఉంటాయి. మేము కూడాను మాది పైగా మార్కెటింగ్ జాబ్, రెగ్యులర్ కొట్టించుకోవాలంటే కూడా మాకు మంత్లీ 4-5,000 దాకా అయిపోతుంది పెట్రోల్కి. ఇలా పెంచుకుంటా పోతే అట్లీస్ట్ సాలీలు కొంచెం అటే పోతుంది. ఇంకా మాకు చాలా కష్టం అవుతుంది కదా. రేపు కూడా మళ్ళీ పెరుగుతుంది అంటున్నారు. అడిగితే ఏంది ఇంకా మళ్ళీ 3 రూపాయలు పెంచారు ఏంది అని అడిగినాము. బట్ వాళ్ళు అంటే ఇంకా మేము ఏం చేయలేము సార్ అని వాళ్ళు అంటున్నారు. ఇలా అయితే మాకు కష్టం అవుతుంది కదా. దీంతో పాటు మీద అన్ని కూడా రేట్లు పెరుగుతున్నాయి, స్టాక్స్ కానీ ఏం కానీ. మాకైతే సాలీస్ అనేవి పెరగవు తొందరగా. సో మాకైతే ఇబ్బందిగానే ఉంటుండే. 300 దాకా వాడతాను. చాలా కష్టం అయ్యా, ఇంకా సైకిల్ తొక్కడం ఏం కావాలి. మాకు పెట్రోల్ రేట్ అంటే మాకు బాధ కదండి. మరి దాని గురించి ఎవరు నిరంభిస్తారు దాన్ని? వాళ్ళకంతేకండి ప్రయాణం ఆపేయటమేక. మరి ప్రయాణం ఏ పని మానుకోరు జనం, చెప్పండి మీరు. మరి దాని పరిష్కారం చూడండి. పెట్రోల్ వాడకం తగ్గించండి, సైకిల్ వాడమన్నారు బాబు గారు. సైకిల్ ఎలాగ సగటు మనిషి బతకాలంటే ఏ సైకిల్ మీద ఎక్కడికి వెళ్తాడు? దూరం బాగా లాంగ్ జర్నీ, సైకిల్ మీద ఎలా బతారు? దాని గురించి ఆలోచించండి, బాబు గారిని ఆలోచించమనండి. వాడకం తగ్గిమంటే అవ్వదు కదండి. తిరగాల్సిన పనులు డైలీ డ్యూటీస్ ఉంటాయి, అది ఇంకా చూసుకుని ఇచ్చేసుకోవడమే. అవును, 8 రూపీస్ పెరిగింది, 117 పర్ లీటర్. లాస్ట్ టైం ఒక 4 days బ్యాక్ కొట్టించుకున్నాను, అప్పుడు 112 రూపీస్ ఉంది. అది ఇట్లా 1 week గ్యాప్ లో 8 రూపీస్ పెరిగింది. పొజిషన్ లేదు కదా. అదంతా ఇరాన్ అమెరికా వారు వలన జరుగుతుంది. అది పెట్రోల్ మొత్తం వాళ్ళ అండర్ రేట్ లో ఉంది. దానివల్ల ఒడిదుడుకులు వస్తుంటాయి, మనం భరాయించాలి జరుగుతున్నప్పుడు. అది అయ్యే పని కాదన్న, అది అయ్యే పని కాదు. వాడే ఐడియా లేదన్నా. ఇప్పుడే కొట్టించారు 200 రూపాయలు దాన్ని 200 రూపాయలు కొట్టారు. ఎన్ని లీటర్ వచ్చింది ఐడియా లేదు. అది ఓకే రైట్, థ్యాంక్ యూ. ఇంకా పెరగచ్చు. అదంతా ట్రంప్ గారి చేతిలో ఉంది అంతే. జగన్ గారికి సంబంధమే లేదండి. జగన్కి సంబంధం లేదు, న్యాయంగా జగన్కే సంబంధం లేదు. అదేదో రాజకీయంగా ఏదో మాట్లాడతారు కానీ ఆయనకి సంబంధమే లేదండి. తప్పదు భరించాలండి, తప్పదు భరించాలి. మోడీ గారు ఏమో ఆదా చేయమన్నారు, పెట్రోల్ వాడకం తగ్గించండి, సేవ్ చేయమన్నారు. అందుకే చాలా వరకు కంట్రోల్ చేస్తాం, చాలా వరకు కంట్రోల్ చేస్తాము. తప్పదు, ఇప్పుడున్న దేశ పరిస్థితులను బట్టి తప్పదు కాబట్టి చేయాల్సి వస్తుంది, చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పెట్టడానికి జగనే కారణం అంటారు చంద్రబాబు గారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి వల్ల పెట్రోల్ రేట్లు పెరిగిందంటారా? కాదండి. ఏం చెప్తారు? చేయగలిగింది ఏముంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది? దానికి ప్రపంచం మొత్తం పెరిగింది కదా. మోడీ గారు ఏమో పెట్రోల్ ఆదా చేయాలని చెప్పన్నారు, అది అయ్యే పని కాదు. ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ రేట్లు పెట్టడానికి జగన్ కారణం అంటారు చంద్రబాబు గారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి కారణం వల్లే రేట్లు పెరిగినాయి అంటారా? అదేం కాదు. రేట్లు అసలు ఇదివరకు అంటే ₹1 ₹2 పెరిగేది, మరీ దారుణంగా పెరిగిపోయింది. మా మిడిల్ క్లాస్ వాళ్ళు సర్వైవ్ అవ్వటం చాలా కష్టం. ప్రభుత్వాలు స్పందించాలి గురించి. రోజు ₹117 అయిందండి. అన్నిట్లో విజయవాడ ఎక్కువ. అదే అర్థం కావట్లేదు. గవర్నమెంట్స్ ఆ ట్యాక్స్లు అవన్నీ చూసుకోవాలి, అవన్నీ కూడా చాలా దారుణంగా ఉంది అసలు. ఎందుకంటే ఇన్కమ్ సోర్స్లు ఏమో అలాగే ఉంటున్నాయి ఎవరయ్యి. రోజు మీరు ఎంత పడతారు పెట్రోల్? రోజు దగ్గర 40 kilometers తిరుగుతానండి నేను. చాలా ఇబ్బంది అవుతుంది సార్.
గవర్నమెంట్ మాత్రం అసలు ఏమి పట్టించుకోవట్లేదు, అసలు కనీసం ప్రెస్ మీట్ పెట్టట్లేదు, ఏమీ చెప్పట్లేదు దాని గురించి. కనీసం నరేంద్ర మోడీ గారు పెట్రోల్ ఆదా చేయమన్నారు. ఇవన్నీ గవర్నమెంట్లు చేసేవేనండి. ఎవరి గవర్నమెంట్ కాపాడుకుంటాక వాళ్ళు చూసుకుంటున్నారు అంతే. సామాన్యుడి గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఈ ఆంధ్రాలో పెట్రోల్ పెరగడానికి జగన్ కారణం ఉంటారు, నిజంగా జగన్మోహన్ రెడ్డి కారణం ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే బాగుందండి. ఈ గవర్నమెంట్లో అసలు సామాన్యుల గురించి ఏం పట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వండర్ఫుల్, సూపర్. విపరీతంగా పెరుగుతున్నాయండి, చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఈ ఎండాకాలం కూడా పెట్రోల్ కూడా సరిగ్గా రావట్లేదు, మైలేజ్ కూడా చాలా బాధగా ఉంది. ఎంత తీసుకున్నారు రేటు ఇవాళ? తీసుకున్నారులే, చెప్పండి పర్లేదు. ఇప్పుడు నేను 250 కొట్టించాను సార్. మరి ప్రభుత్వాలు ఏమి ఆదా చేయాలన్నారండి మోడీ గారు కానీ చంద్రబాబు గారు? పెట్రోల్ ఆదా చేయండి అంటారు. మ్యాక్సిమం ఆదానే చేస్తున్నాము, ఎటు తిరగట్లేదు, చాలా వరకు ఆదా చేసుకుంటూ వస్తున్నాము. పెంచుకుంటూ పోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడున్న బడ్జెట్ ప్రకారం పెంచుకుంటూ పోతే అందరూ నష్టాలు పాలవుతారు. బాగా పెరిగిపోయింది, పేద ప్రజల మీద ఒత్తిడి పడిపోతుంది, చాలా కష్టమైన పరిస్థితి. ఇలాగ రేట్లు ఒక్కసారి ఇంత పెంచేస్తే సామాన్యులు ఎలా బతుకుతారు, ఎలా తిరుగుతారండి? కష్టమైన డ్రైలు 1 లీటర్ వాడతాము, లీటర్ వాడినా డైలీ 114 రూపాయలు ఎక్కడ, 111 రూపాయలు ఎక్కడ, 109 రూపాయలు ఎక్కడ. ఇలాగైతే కష్టమే కదా. గవర్నమెంట్ ఏమో ప్రజల మీద ఎంత భారం ఎందుకు వేసేస్తుందో తెలియదు. మోడీ గారు చంద్రబాబు గారు ఆదా చేయండి, పెట్రోల్ సేవ్ చేయండి, ముందు వాళ్ళ వెహికల్స్ ఆదా చేస్తే అయిపోతుంది. వాళ్ళ వెనకాల 100 వెహికల్ తిరుగుతుంది, ముందు వాళ్ళ వెహికల్ తగ్గించుకుంటే అన్ని ఆదా అయినట్టే. మనమేది ఎలాగో పని మీద తిరుగుతాం తప్ప అలా తిరగం కదా. వాళ్ళ వెనకాల 100 వెహికల్ తిరుగుతుంది, అప్పుడు ఎంత ఆదా అయింది గవర్నమెంట్కి, కాన్వేలు. అర్థం చేసుకోవాలి గవర్నమెంట్ కూడా ఈ విషయాన్ని. ఆంధ్రప్రదేశ్ రేట్లు పెట్టడానికి జగన్ కారణం చంద్రబాబు నిజంగా ఆంధ్రలో రేట్లు పెట్టడానికి జగన్ కారణం ఉంటారా? జగన్ ఎందుకు కారణం అండి? అది ఆయన ప్రభుత్వం అయిపోయింది, వెళ్ళిపోయింది. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో పెట్రోల్ రేటే తగ్గినది, తక్కువ ఉంది. ఈయన ప్రభుత్వం వచ్చి పెరిగింది. మరి ఎవరి ప్రభుత్వం ఎక్కువ ఉందో జనాలకు అర్థం అవ్వట్లేదు. ఎంత ఇప్పుడు రేట్ ఎంత? ఎంత 118 కదా, తగ్గించాడుగా. తగ్గినాయ్యా, ఎండకేమైంది వాళ్ళ తగ్గించాడు. అది తక్కువ రేట్ అన్నమాట. 118 అంటే తగ్గించినట్టే లెక్క, పెరిగినట్టు కాదు. మోడీ గారు చంద్రబాబు గారు ఏమో వాడకం తగ్గించండి, పెట్రోల్ తగ్గించారుగా. వాళ్ళు రోజు సింగపూరు, ఆయనేమో ఇప్పటికే 5 దేశాలు వెళ్ళాడు మోడీ గారు. ఈయనేమో అబ్బా కొడుకులు సింగపూరు, మైసీ, ఆ ఊరు ఈ ఊరు తగ్గినట్టే కదా. ఆంధ్రప్రదేశ్ రేటు పెట్టడానికి జగనే కారణం ఉంటారు. జగన్ చేసిన పాపమే ఈ రోజులో పెట్రోల్ పెట్టడానికి కారణం ఉంటారు. అదే వీడు తప్పు చెప్పుకోలేక ఎప్పుడో పోయినోడి మీద నువ్వేం చేస్తాను. అప్పుడు అనంతపురం జిల్లాలో చూసాం కదా మనము. నువ్వు పోయి పెట్రోల్ బంక్ పోయి నేను వస్తే తగ్గిస్తాను ఈ రకంగా పెంచినారని ఇప్పుడు మీరు. అదే లేస్తే జగనే కదా. నువ్వు చేసిన పాపం జగన్ ఎప్పుడు అయిపోయి. ఇప్పుడు మనం ఏం చేయాలని మనకు ఉండాలి గవర్నమెంట్కి. మనం కదా ఇప్పుడు ఏది పాలకులము. జగన్ ఏం చేస్తాడు? ఇప్పుడు ఎవరికి పెరిగినాయి రేట్లు? ఇలా కందిపప్పు ఎంత, నూనె ఎంత, ఏచనగుళ్ళు ఎంత, నిత్యావసరం ఎంత, ఇలా పెట్రోల్ పెరిగిన దాని వల్ల ఇవన్నీ పెరిగింది. సామాన్యుడు బతకగలుగుతున్నాడా? అదే మరి చెప్పుకో, సిగ్గులు ఉండాలిగా. ఇదే పేద ప్రభుత్వం. ఇంకా పరిస్థితి ఏంటంటే ఉన్నోడికి ఏమి లెక్కలేదు. లేనోరు ఇంట్లో పండుగ చచ్చిపోతాడు. ఇప్పుడు రోజుకి ఎంతమంది చచ్చిపోతున్నారు. ఇప్పుడు కొత్తగా ఎండ రాకుండా కనిపెట్టాడు. ఏంటి రోడ్డు నీళ్లు కొడుతున్నాడు చల్లదనానికి. వాతావరణం మారిపోచేస్తుంది. ట్యాంకులు పెట్టి రోడ్డు కొనాక కొడుతున్నాడు. ఎక్కడ పక్కన చల్లదనం కూలింగ్ అయిపోతుంది. ఎంతో కూలింగ్ ఈ రకం కొట్టబట్టగా 48 డిగ్రీలు 2 పాయింట్లు వచ్చింది. లేకపోతే ఎక్కడ వచ్చేది? అదే సేవ్ చేస్తున్నారు కదా. ఏముంది, ఇంట్లో పెట్టుకొని సేవ్ చేసినట్టే కదా. బయటికి వెళ్ళకుండా ఎవరు సేవ్ చేసినట్టేగా. ఈ సమస్య మామూలుగా కాదు. అసలు అన్ని రేట్లు పెరిగిపోయినాయి, పెట్రోల్ రేట్లు కూడా పెరిగిపోయినాయి. చాలా సమస్యల్లో ఉంటున్నామండి. అసలు పిచ్చెక్కుతుంది. ఎప్పుడో అది GST తగ్గించామన్నారు, అది కూడా లేదు. చాలా సమస్యల్లో ఉన్నామండి. అసలు పిల్లల్ని చూసుకోవడం కూడా చాలా కష్టమైపోయింది. ఒక పూట తింటున్నాం, ఒక పూట పస్తులు ఉంటున్నామండి. ఉద్యోగస్తులు కూడా IR ఇవ్వలేదు చంద్రబాబు గారు, PRC ఇవ్వలేదు. అన్ని పెండింగ్లో ఉన్నాయి. నేను కోర్టులో జాబ్ చేస్తాను. అలా ఉంది పరిస్థితి. ఇవాళ మొత్తం 300 అండి. చాలా ధరలు పెంచుకుంటా పోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందండి. అవును, తమరే చెప్పాలండి. మీడియా వాళ్ళే కొంచెం చెప్పాలి, రిక్వెస్ట్ చేసి. అది 230 రూపాయలు కొట్టించా. మామూలుగా అయితే 200 రూపాయలతో అయిపోయేది. 10 రూపాయలు అదనంగానే చిల్లర పెరిగింది. దీనివల్ల ఒక సామాన్యుడి భారంగానే అనిపిస్తుంది ఈ రేట్లు.
పెరుగుతానే ఉండే. మోడీ గారు ఇటు సుంకాలు తగ్గించి స్టేట్ గవర్నమెంట్ వీళ్ళు ఇదే తగ్గితే సామాన్యుడికి ఇదిగానే పడతాయి, కానీ అలా చేయట్లేదు కదా. ఇటు స్టేట్ గవర్నమెంట్ అటు సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా సామాన్యుడికి డ్యూటీ చేసేలా ఉండేది. వాడకం తగ్గించాలన్నారు మోడీ గారు, చంద్రబాబు గారు. అలా చేయాలా, సేవ్ చేయాలి? సేవ్ చేయాలంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ బళ్ళు అని ఇవని పర్యావరణ కాలుష్యం అని వాళ్ళు చెప్పుకొస్తున్నారు, కానీ జనాలు పెట్రోల్ సాధ్యపడండి అది నిదానంగా రావాల్సింది తప్ప ఇప్పుడు ఒకేసారి వస్తాకి ఇది అవదు. మనిషి సగటుగా పెట్రోల్కి బాగా అయిపోయాడు, మనిషి అలవాటు అయిపోయాడు. ఈ కరెంటు బళ్ళు అంటారా, అవి ఏంటంటే మామూలుగా లోకల్ వరకే పరిమితం అవుతాయి, కానీ బయటికి వెళ్ళాలంటే అటు యూజ్ చేసుకోవాలంటే ఉండదు. సామాన్యం మీద ఆర్థిక భారం పడుతుంది ఇంకా ఇది అనేది. మరి అది గవర్నమెంట్ చేసుకోవాలి. ఆ ట్యాక్స్లు అయితే తగ్గించుకోవట్లేదు వాళ్ళు. పెరిగినప్పుడు మనం పెంచుకోవాలండి, ఊరనే రాదు కదా పెట్రోలు. చాలా నుంచి పెంచలేదు, ఇప్పుడు పెంచారు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. ఇబ్బంది ఉన్నప్పుడు మనం సర్దుకోవాలి. వేస్ట్ ఖర్చులు మనం చాలా పెడతాం, వాటికి అడగము. గవర్నమెంట్ రేటు పెంచగానే అడుగుతాం. అది మంచి పని, మంచి పని. నేను కొంటాను బండి, ఎలక్ట్రిక్ బండి కొని వాడతాను. నేను 200 రూపాయలతో వాడతాను. అందుకే ఎలక్ట్రిక్ బండి కొనుక్కుందాం అనుకున్నాను నేను.